లబ్బూరు ఏకలవ్యలో నీటి సౌకర్యం కల్పించాలని గిరిజన సంఘం ఆధ్వర్యంలో నిరసన. మండల సర్వసభ్య సమావేశం కార్యాలయం ఎదుట విపక్ష నేతలతో కలిసి తల్లిదండ్రుల ఆందోళన. మండల పరిధిలో జోలాపుట్టు పంచాయతీలో గల లబ్బూరు ఏకలవ్యలో త్రాగునీటి సౌకర్యం కల్పించాలని గిరిజన సంఘం నేతలు, సిపిఎం పార్టీ నేతలు, విద్యార్థులు, తల్లిదండ్రులు మండల సర్వసభ్య సమావేశంలో ఆందోళన చేశారు. ఈ సందర్భంగా ఆదివాసీ గిరిజన సంఘం మండల అధ్యక్షుడు ఎంఎం శ్రీను, ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాల ఎస్ఎంసి కమిటీ చైర్మన్ మాట్లాడుతూ, ఏకలవ్యంలో విద్యార్థులు 470 మంది వసతి గృహంలో ఉండి విద్యను అభ్యసిస్తున్నారని, వసతి గృహంలో త్రాగునీటి సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కనీసం స్నానం చేయాలన్నా, త్రాగాలన్నా, మరుగుదొడ్లకు వెళ్లాలన్నా విద్యార్థులు చాలా ఇక్కట్లు పడుచున్నారని అన్నారు. ప్రభుత్వం, జిల్లా విద్యాశాఖ అధికారులు కనీసం పట్టించుకోలేదని, తీవ్ర నీటి సమస్యతో పిల్లలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో తల్లిదండ్రులతో ఆందోళన చేపట్టామన్నారు. ఏకలవ్య పాఠశాలలో తక్షణమే త్రాగునీటి సౌకర్యం కల్పించాలని మండల ప్రజా పరిషత్ అధికారి ధర్మారావుకు వినతి పత్రం అందజేసినట్లు వారు తెలిపారు. పాఠశాలలో తక్షణమే త్రాగునీటి సౌకర్యం కల్పించకపోతే విద్యార్థులు, తల్లిదండ్రులతో ఆందోళన చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అలాగే త్రాగునీటి సౌకర్యం కల్పించకపోతే ఈ నెల 25న జరుగు మెగా పేరెంట్స్ మీటింగ్ రోజు తల్లిదండ్రులతో పెద్ద ఎత్తున నిరసన చేపడతామన్నారు. సమస్య పరిష్కరించకపోతే విద్యార్థులకు ఇంటికి తీసుకెళ్తామని, నీటి సౌకర్యం కల్పించిన తర్వాత పిల్లలకు స్కూల్లో పంపిస్తామని విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపారు. విద్యార్థులు గతంలో రోడ్ ఎక్కినప్పటికీ చాలా మంది అధికారులు వచ్చి వారిని సముదాయించి ఆ సమస్యను చల్లార్చారు. కానీ ఇప్పటికీ ఆ నీటి కొరత తీర్చలేదు. మళ్ళీ వారం రోజులు కావస్తుంది. తీవ్రమైన నీటి ఎద్దడితో విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కావున దీనికి సంబంధించిన అధికారులు నిర్లక్ష్యమే అని నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా జేఈ గారు, ఈఈ గారు చాలా సందర్భాల్లో నేను మీకోసం కార్యక్రమంలో కూడా లెటర్ ఇచ్చినప్పుడు వాళ్ళ అర్జీలు తీసుకొని దానికి మళ్ళీ వినతి పత్రాలు తీసుకొని ఏదో ఆనందం పొందడమే తప్ప విద్యార్థుల సమస్య పరిష్కారం చేయట్లేదు. కాబట్టి తక్షణమే ఐఆర్ అధికారులు ఆ సంబంధిత అధికారుల మీద చర్యలు తీసుకొని ఏకలవ్య పాఠశాలలో ఉన్న ఈ నీటి కొరతను తక్షణమే తీర్చాలని కోరుకుంటున్నాము. లేని ఎడల 25వ తారీఖు నందు జరిగే మెగా పీటీఎంలో ఆ రోజే విద్యార్థులతో వారి తల్లిదండ్రులు కూడా మేము మా పిల్లల్ని తీసుకొని మా గ్రామంలో తీసుకెళ్లిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నామని కోరుచున్నాము. అలాగే నిన్న అత్యవసర సమావేశం ఎస్ఎంసి కమిటీ ద్వారా నిర్వహించడం జరిగింది. అక్కడికి వెళ్లి చూస్తే కనీసము ఏ ట్యాంక్ లో కూడా చుక్క నీరు లేని పరిస్థితి ఉంది. కాబట్టి దీనికి సంబంధిత అధికారులు అలాగే ప్రభుత్వం కూడా స్పందించి తక్షణమే చర్యలు తీసుకొని వారి అవసరాలు తీర్చాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మంచినీటి సౌకర్యం కల్పించాలి. 5 రోజులతో పాటు విద్యార్థులకి నీరు ఇవ్వకపోవడం సిగ్గు. నా పేరు ఎంఎం శ్రీను, ఆదివాసీ గిరిజన సంఘం ముంచంగుట్టు మండల అధ్యక్షుడిని. ఈరోజు ముంచంగుట్టు మండలంలో ఉన్న లబ్బూరు ఏకలవ్య పాఠశాలలో 470 మంది గిరిజన విద్యార్థులు చదువుతున్నారు. ఆ చదువుతున్నటువంటి విద్యార్థులు 2 నెలలు కూడా ఏకలవ్య పాఠశాలలో 2 నెలల క్రితమే బస్సులు పెట్టి పెదబైల్లో ఉన్న ఏకలవ్యాన్ని లబ్బూరు తరలించారు. లబ్బూరు తరలించినటువంటి అనంతరం అక్కడ 470 మంది విద్యార్థులకి రన్నింగ్ వాటర్ సౌకర్యం లేదు, అలాగే త్రాగడానికి మంచినీరు సౌకర్యం లేదు. గిరిజన విద్యార్థులు లబ్బూరు ఏకలవ్య పాఠశాలలో 5 రోజుల నుండి మంచినీరు లేక, స్నానాలు చేయడానికి కూడా మంచినీరు లేదు, త్రాగడానికి కూడా మంచినీరు లేక చాలా అవస్థలు పడుతూ తీవ్ర ఇబ్బందులు గురి అవుతున్నారు. ఈ విషయం మీద గతంలో విద్యార్థులు రోడ్ ఎక్కి అక్కడ స్కూల్ కాంపౌండ్ బయట ఆందోళన చేపడితే ఇక్కడ ఉన్నటువంటి మండల స్థానిక ప్రజాప్రతినిధులు అందరూ వెళ్ళి సర్ది చెప్పి నీరు అందిస్తామని చెప్పేసి అన్నారు. ఆ నీరు అందించేటువంటి సందర్భాలు లేవు. మోటార్లు 3 శాంక్షన్ చేస్తామని చెప్పి మన జడ్పీ చైర్పర్సన్ మేడం గారు కూడా చెప్పారు. ఎక్కడ కూడా ఈరోజు 3 మోటార్లు వేయలేదు. నేటికి 45 రోజులు దాటింది. అక్కడ నీరు లేక విద్యార్థినులు చాలా ఇబ్బందులు గురి అవుతున్నారు. కావున మండలంలో ఉన్నటువంటి ఆర్డబ్ల్యూఎస్ అధికారులు అంటామా, గిరిజన సంక్షేమ శాఖ అధికారులు అంటామా, లేదా ఎంపీడీఓ గారు, అలాగే మండల ప్రజా పరిషత్ అధికారి అంటామా, ఎవరు కూడా ఈరోజు ఏకలవ్య పాఠశాలలో
మంచినీరు కరువు అని చెప్పి విద్యార్థులు ఆందోళన చెందుతూ ఉంటే కనీసం మంచినీరు కూడా ప్రొవైడ్ చేయకుండా బోర్వెల్ తవ్వించి వాళ్ళకి త్రాగునీరు అందించకుండా తీవ్ర నిర్లక్ష్యం గురి చేస్తూ ఉన్నారు. కావున ఈరోజు ముంచెంపుట్టు సర్వసభ సమావేశ మందిరం బయట మేము ఆందోళన చేపడుతున్నాం, నిరసన కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. నీరు లేకపోతే మేము ఎలా తాగాలి, నీరు లేకపోతే మేము బహిర్భూమికి వెళ్ళి ఏ విధంగా కడుక్కోవాలి, నీరు లేకపోతే మేము ఎలా స్నానం చేయాలి, నీరు లేకపోతే ఏ విధంగా మేము బట్టలు ఉతుక్కోవాలి. 5 రోజులు స్నానం చేయకుండా గిరిజన విద్యార్థులు బాలికలు బాలురు అందరూ కూడా ఎలాగుంటారని చెప్పి మేము ఈ కూటమి ప్రభుత్వానికి సూటిగా ప్రశ్నిస్తున్నాం. కూటమి ప్రభుత్వ నాయకులు, ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది నాయకులు హడావుడి చేస్తున్నారు. ప్రతిదానికి హడావుడి చేస్తారు, కానీ ఏకలవ్య పాఠశాలలో మంచినీరు ఇవ్వడానికి మాత్రం, మంచినీరు తెప్పించడానికి ఢిల్లీ నుండి గల్లీ వరకు 3 పార్టీలు టీడీపీ, జనసేన, బీజేపీ ఈ 3 పార్టీలు కలిసి కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాయి. కానీ ఎక్కడ నీళ్ళు కరువు. ఈ ప్రభుత్వం వచ్చి 16-17 నెలలు కావస్తున్నా ఏ గ్రామంలో చూసినా కానీ, ఏ స్కూల్లో చూసినా, ఎగ్జాంపుల్ లబ్బూరు ఏకలవ్య పాఠశాలలో, అది మోడల్ స్కూల్, ఏకలవ్య స్కూల్, ఆ స్కూల్లో త్రాగడానికి మంచినీరు లేకపోవడం ఇది చాలా దురదృష్టకరం, చాలా దుర్మార్గం అని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి నిరసన తెలియజేస్తున్నాం. ఈ నెల 25వ తారీఖున మెగా పేరెంట్స్ మీటింగ్ రోజు లోపు మంచినీటి సమస్య పరిష్కారం చేయకపోతే లబ్బూరు ఏకలవ్య నుండి మూకుమ్మడిగా విద్యార్థులందరికీ, పేరెంట్స్ అందరినీ తీసుకొని ఈ గ్రామాలకి పిల్లలతో పాటు మేము స్కూల్ బాయ్కాట్ చేసి గ్రామాలకి వెళ్ళిపోతామని కూడా ప్రభుత్వానికి ఈ సందర్భంగా హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాం. లబ్బూరు ఏకలవ్య స్కూల్లో మంచినీటి సౌకర్యం కల్పించాలి. లబ్బూరు ఏకలవ్య స్కూల్లో మంచినీటి సౌకర్యం కల్పించాలి. కూటమి ప్రభుత్వం ఈ అధికారులు స్పందించాలి. కూటమి ప్రభుత్వం ఈ అధికారులు స్పందించాలి. కూటమి ప్రభుత్వం హడావుడి మాని మంచినీరు ఇవ్వాలి. లబ్బూరు ఏకలవ్యలో మంచినీటి సౌకర్యం